హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ దావత్. ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తున్నది మామూలు ట్రెండ్ కాదు, సీక్వెల్స్ జాతరని చెప్పుకోవాలి. ఒక సినిమా హిట్ అయిందంటే చాలు దానికి పార్ట్ 2, పార్ట్ 3 క్యూ కట్టేస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన అఖండ 2 నుంచి రాబోయే గూఢాచారి 2 వరకు ఏ సీక్వెల్ స్టేటస్ ఏంటి? అఖండ 3 నిజంగానే ఉందా? రాజాసాబ్ 2 ఆగిపోతుందా? ఖచ్చితంగా సెట్స్ పైకి వస్తుందా? ఈ వీడియోలో మనం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తున్నాం. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన అఖండ 2 తాండవం గురించి. ఈ సినిమా థియేటర్లో మోత మోగింది. అయితే మూవీ ఎండింగ్లో డైరెక్టర్ బోయపాటి ఒక క్రేజీ హింట్ ఇచ్చారు. అఖండ జర్నీ ఇక్కడితో ఆగిపోదు, 3వ భాగం కూడా ఉంటుంది. దీనికి జై అఖండ అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా దీని మీద డైరెక్ట్గా హింట్ ఇచ్చారు. సో ఫ్యాన్స్, బాలయ్య బాబు 3వసారి శివతత్వాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారు. గెట్ రెడీ. ఇక ప్రభాస్ అన్న ది రాజాసాబ్ విషయానికి వస్తే, రిలీజ్కి ముందు డైరెక్టర్ మారుతి గారు పార్ట్ 2 ఉంటుంది అని లీడ్ ఇస్తాం అని చెప్పారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితం రాలేదు, ఫ్లాప్ టాకే తెచ్చుకుంది. పైగా విమర్శలు కూడా వచ్చాయి. దీంతో నిర్మాతలు పార్ట్ 2 ఆలోచనని పక్కన పెట్టినట్టే అని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తోంది. సో రాజాసాబ్ చాప్టర్ ఇక్కడితో క్లోజ్ అయినట్టే అని అనుకోవాలి. వస్తే సంతోషమే. అయితే వచ్చినా కూడా పార్ట్ 2 సూపర్గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి డైరెక్టర్ మారుతి గారు. ఇక నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ అడవి శేషన్న. అదే మన అడవి శేష్ గారి గూఢాచారి 2 G2 అని కూడా అంటాం. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయ్యాక దీని మీద అంచనాలు పెరిగిపోయాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు నాన్ స్టాప్గా జరుగుతుంది. హైదరాబాద్తో పాటు ఫారిన్ లొకేషన్స్లో భారీ యాక్షన్ సీక్వెన్స్లు ప్లాన్ కూడా చేస్తున్నారట. బడ్జెట్ కూడా పార్ట్ 1తో పోలిస్తే 10 ఎక్కువ పెడుతున్నారట. ఇది పక్కా పాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది. పాన్ ఇండియానే కాదండి, పాన్ వరల్డ్ రేంజ్లో ఈసారి అడవి శేష్ గూఢాచారి 2తో మనకి ఖచ్చితంగా హిట్ ఇచ్చేస్తారు. ఇక సుకుమార్ గారు పుష్పని 3 భాగాలుగా ప్లాన్ చేశారు. పుష్ప ది రైజ్, లాస్ట్ టైం వచ్చింది పుష్ప ది రూల్, ఆ తర్వాత నెక్స్ట్ 3వ పార్ట్ వచ్చేసి పుష్ప ది ర్యాంపేజ్. ఎస్, ఖచ్చితంగా ఇది కూడా ఉంటుంది. ఇంకొక 2-3 ఏళ్ళు లేట్ అవ్వచ్చు. ఇక మన స్టార్ బై సిద్ధు టిల్లు స్క్వేర్ ఎండింగ్లోనే పార్ట్ 3 కన్ఫర్మ్ అని చెప్పేశారు. సూపర్ హీరో గెటప్లో నవ్వించడానికి టిల్లు క్యూబ్గా ఖచ్చితంగా ఈసారి వస్తున్నారని కూడా చెప్పేశారు. సో ఆ సినిమా కూడా హిట్ కావాలని కోరుకుందాం. ఇక దేవరా 2 అండ్ సలార్ 2. ఎస్, ఎన్టీఆర్ గారి దేవరా 2 షూటింగ్ ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కానీ ప్రభాస్ గారి సలార్ 2 మాత్రం డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. అంటే 2027లో అది స్టార్ట్ అవ్వచ్చు అని కూడా ఒక అంచనా అయితే ఉంది. ఇక కల్కి 2 గురించి మాట్లాడుకుంటే, ఫిబ్రవరి నుంచే కమల్ హాసన్ ప్రభాస్ల మీద షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇక నెక్స్ట్ సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ జై హనుమాన్. ఎస్, మన తేజ సజ్జా హనుమాన్ సినిమాతో గ్లోబల్ హిట్ కొట్టాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ జై హనుమాన్ రాబోతోంది. ఇందులో లార్డ్ హనుమాన్ పాత్ర, అదే మన హనుమంతుడి పాత్రని రిషబ్ శెట్టి చేస్తున్నారట. ఇక ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్సెస్ పక్కా ఉంది. ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అనేవాడు మంచి టాలెంటెడ్ డైరెక్టర్, ఖచ్చితంగా హిట్ అయ్యి ఇస్తాడు. సో ఇది సంగతి. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్లో సీక్వెల్స్ హవా మాత్రం తగ్గట్లేదు. మరి వీటిలో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? జై అఖండానా, లేక గూఢాచారి 2నా, ఇంకా ఏదన్నా అంటే జై హనుమానా? సో మీ ఆలోచన, మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ప్లీజ్ మన సినీ దావత్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కాంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తున్నాం.